హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసినటువంటి ప్రభుత్వ రేషన్ డీలర్స్కి సంబంధించి అఫీషియల్గా మనకి గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. సో దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే జస్ట్ మీరు 7th పాస్ అని అప్లై చేయొచ్చు అండ్ మీరు 10th పాస్ అని కూడా అప్లై చేసుకోవచ్చు. సో మినిమం క్వాలిఫికేషన్ మాత్రం 7th పాస్ అయితే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 18 నుంచి 40 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి పోస్టింగ్ కూడా మీ సొంత ఊరిలో, మీ సొంత ఊరికి దగ్గరలో, మీ మండలంలోనే పోస్టింగ్ ఉంటుంది. చాలా మంచి ఆపర్చునిటీ. సో చాలా రోజుల తర్వాత మనకి ఆపర్చునిటీ వచ్చింది. సో వీడియోలో మీకు రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, సెలక్షన్ ఎలా చేస్తారో అన్ని డీటెయిల్స్ మీకు పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరు మీ యొక్క లొకేషన్ అనేది కామెంట్లో అయితే తెలపండి. ఎందుకంటే చాలా లొకేషన్స్లో మనకి భర్తీ చేస్తారు కాబట్టి సో మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. వీడియోని లైక్ చేసి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. కంపల్సరీగా మీరు వీడియోని ఎండింగ్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది రిక్రూట్మెంట్ గురించి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గరే ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బెస్ట్ సీనియర్ ఫ్యాకల్టీస్ చేత మీకు 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక సీనియర్ ఫ్యాకల్టీస్ చేత మీకు బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ రైల్వేకి అండ్ ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. ఇందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ ఒకసారి వినండి. మీరు ఏ కోర్స్ కావాలనుకుంటున్నారో ఆ క్లాస్కి సంబంధించి డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రమే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నడి కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సో రేషన్ డీలర్స్కి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అసలు ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేయాలి, అసలు ఎక్కడి నుంచి మనం అప్లికేషన్ పంపాలి అని చెప్పేసి సో మీకు క్లియర్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఇక్కడ మీరు డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ డేట్స్ కూడా క్లియర్గా అయితే గమనించండి. సో మనకి ఒక అప్లికేషన్ వచ్చేసి ఈ రోజు నుంచి స్టార్ట్ కావడం అయితే జరిగింది. మీరు ఇక్కడ డేట్ కూడా చూడొచ్చు, 13th జూలై. ఈ రోజు మనకి అఫీషియల్గా అయితే డిక్లేర్ చేశారు నోటిఫికేషన్. అండ్ లాస్ట్ డేట్ చూడండి, మనకి 27th జూలై. ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా మనము అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మనము ఏ విధంగా అప్లై చేయాలి అంటే డైరెక్ట్గా మనము ఆఫీస్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్ కాదనమాట. సో రిక్రూట్మెంట్కి సంబంధించి ఏజ్ లిమిట్ చూడండి, మినిమం మీకు 18 నుంచి 40 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న మేల్ అండ్ ఫిమేల్ అందరికీ అవకాశం అనేది కల్పిస్తున్నారు. అండ్ మీ పైన ఎటువంటి క్రిమినల్ కేసులు అయితే ఉండకూడదు. ఒకవేళ మీ పైన క్రిమినల్ కేసులు ఉంటే మాత్రం మిమ్మల్ని మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఎలాంటి క్రిమినల్ కేసులు లేకుండా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక రేషన్ డీలర్ షాప్స్కి సంబంధించి మీరు ఓపెన్ చేయడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం క్వాలిఫికేషన్ మినిమం మీరు 7th పాస్ అయినా పర్వాలేదు, అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ మీరు 10th క్లాస్ పాస్ అయినా కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మీరు అప్లై చేసే లొకేషన్లో 10th క్లాస్ వాళ్ళు లేకుంటే అక్కడ 7th క్లాస్ వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే 7th అనమాట. సో మ్యాక్సిమం క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఎటువంటి లిమిట్స్ అయితే లేవు. మీరు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ ఎలిజిబిలిటీ కూడా ఇచ్చారు చూడండి, డీటెయిల్స్లోనే నిరుద్యోగులందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా వీళ్ళకే కాకుండా మహిళలకి అవకాశం అనేది ఉంది. అంతేకాకుండా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, గ్రామీణ స్థాయిలో మనకి స్వయం సహాయక బృందాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఎవరైతే నిర్వహించే వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా అవకాశం అనేది ఉందన్నమాట. అంటే ఇక్కడ లిమిటేషన్స్ అనేవి లేవు, ప్రత్యేకంగా వీళ్ళకి అవకాశం కల్పిస్తామని చెప్పేసి అలా లిమిటేషన్స్ లేవన్నమాట. సో మనకి అందరికీ కూడా అవకాశం అనేది కల్పిస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి. అండ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీకి సంబంధించి అండ్ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే చూద్దాం. గాయస్, మనకి ప్రజెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణలో 3800కి పైగా రేషన్ షాపులకి సంబంధించి ఒక నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అనేది చేస్తున్నారు. సో ఎలా రిలీజ్ చేస్తున్నారంటే మనకి మండలాలు, రెవెన్యూ డివిజన్ల వారీగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. ఇందులో మనకి దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీ గ్రామ పరిధిలో, మీ యొక్క విలేజ్ పరిధిలో ఉన్నటువంటి పోస్టులకి మాత్రమే
మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. మీరు పక్క విలేజ్కి అప్లై చేసుకోవడానికి కుదరదు. మీరు ప్రజెంట్ ఏ ఏరియాలో అయితే ఉంటున్నారో, ప్రజెంట్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ప్రజెంట్ ఇక్కడ నేను ఆర్మూర్ లొకేషన్లో ఉన్నాను. సో మీరు ఒకవేళ ఆర్మూర్ లొకేషన్లో ఖాళీగా ఉంటే ఆ ప్రాంతానికి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి మనకి ఎక్కడ అప్లై చేయాలంటే, ఇక్కడ చూడండి, మనకి అర్హులైన వారు స్థానిక అంటే మీ ప్రజెంట్ లొకేషన్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్, మండల రెవెన్యూ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. అంతేకాకుండా ఆర్డీఓ ఆఫీస్, రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ ఉంటుంది కదా మీ విలేజ్లో కానీ మీ మండలంలో కానీ, సో అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్డీఓ ఆఫీసులో మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఆఫీసర్స్ని అడిగితే మీకు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. అక్కడి నుంచి కూడా మీరు డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క వేకెన్సీస్కి, ఈ రేషన్ డీలర్స్కి సంబంధించి షాప్లని ఓపెన్ చేయడానికి సంబంధించి మీకు సెలక్షన్ ఎలా చేస్తారంటే రాత పరీక్ష ద్వారానే మిమ్మల్ని ఎంపిక చేస్తారు. ఇందులో ఎటువంటి రికమెండేషన్స్ అనేవి ఎవరితో కూడా కాదనమాట. ఎందుకంటే అంతా కూడా ప్రాంప్ట్గానే జరుగుతుంది సెలక్షన్ అంతా కూడా. ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్లో మంచిగా స్కోర్ సాధిస్తారో వాళ్ళకి మాత్రమే ఈ రేషన్ డీలర్స్ ఓపెన్ చేయడానికి సంబంధించి ఛాన్స్ అనేది కల్పిస్తారనమాట. సో అది కూడా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది, అది కూడా మీకు ఇప్పుడు క్లియర్గా అయితే చూపిస్తాను. అయితే ఒక రేషన్ డీలర్స్కి సంబంధించి మీకు సెలక్షన్లో ఒక సింగిల్ ఎగ్జామ్ పెడతారు. మీకు లాస్ట్ ఇయర్కి సంబంధించి ఏదైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారో ఆ యొక్క ఎగ్జామినేషన్ పేపర్ మీకు మోడల్గా అయితే చూపిస్తున్నాను. సో లాస్ట్ ఇయర్ మనకి 18th మే రోజు మార్నింగ్ 11 AM నుంచి 1:30 PM 2 hours పాటు కూడా యొక్క ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం 80 మార్క్స్కి అయితే ఉంటుంది మీకు పేపర్ అనేది. సో ఇందులో మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అంటే, మనకి ఇది రేషన్ డీలర్స్కి సంబంధించి రేషన్ షాప్స్ అన్నీ కూడా తెలంగాణలో మనకి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కిందకు వస్తాయి కాబట్టి దానికి రిలేటెడ్గా మీరు టాపిక్స్ అనేవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. మీరు ఆ యొక్క టాపిక్స్ అన్ని కూడా మీరు కవర్ అవుతాయి. సో మీకు ఇంకా డౌట్ ఉంటే మీరు గూగుల్లో కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాట్ జీపీటీని అడిగినా కూడా సో అలాంటి టాపిక్స్ అనేవి మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో కాబట్టి ఈ యొక్క టాపిక్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ టాపిక్స్ అనేవి ప్రిపేర్ అయ్యి రెడీగా అయితే ఉండండి. అయితే ఒక రేషన్ డీలర్ షాప్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి క్లియర్గా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ యొక్క మండల్కి సంబంధించి ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుందో అక్కడ కానీ లేకుంటే రెవెన్యూ ఆఫీసులో కానీ మీరు డైరెక్ట్గా వెళ్ళి తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చూడండి, మనకి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తారు నోటీస్ బోర్డులు. అంతేకాకుండా మండల ఆఫీసు, తహసీల్దార్ ఆఫీసు, సో ఇంకా పోలీస్ స్టేషన్కి సంబంధించి నోటీస్ బోర్డుల పైన కూడా, సో మున్సిపల్ కార్యాలయాల్లో కూడా నోటీస్ బోర్డుల పైన దీనికి సంబంధించి నోటీస్ అనేది రిలీజ్ అయిందని చెప్పేసి కూడా మీకు అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది. ప్రజెంట్ వచ్చినటువంటి నోటిఫికేషన్ తెలంగాణలో చౌటుప్పల్ డివిజన్కి సంబంధించి నోటిఫికేషన్ అన్నమాట. డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళేసి అప్లికేషన్ ఫామ్ తీసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ప్రజెంట్ ఈ యొక్క చౌటుప్పల్ డివిజన్కి సంబంధించి లాస్ట్ డేట్ 27th జూలై. అక్కడికి వెళ్ళేసి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేసి సబ్మిట్ అనేది చేయాలి. కాబట్టి మీ ఏరియాకి సంబంధించి కూడా మీరు అక్కడికి వెళ్ళేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ మీరు డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చినటువంటి నోటిఫికేషన్లో 30 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా ప్రతి డివిజన్కి సంబంధించి వేకెన్సీస్ కలుపుకుంటే 3000కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి కేటగిరీల వారీగా వేకెన్సీస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ యొక్క నోటీస్ లింక్ మీకు మన వాట్సాప్ ఛానల్ ఇస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒక రేషన్ డీలర్స్కి సంబంధించిన కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.